ప్రాణవాయువు డైరెక్షన్ చేంజ్ చేసాం. మూలాధార స్వాదిష్టానంలో అపానవాయువుని క్రిందకి వెళ్లకుండా పైకి పంపించాం. ఈ రెండు కలిపి సమాన వాయువుగా కన్వర్ట్ అవుతుంది అనమాట. జఠరాగ్ని బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఉండగలిగిన సమయం 1 2 3 4 5 రిలాక్స్. మరి ఇంకొక పర్యాయం మూలబంధాన్ని వేయండి. శ్వాస తీసుకుంటూ టైట్ మల ద్వారాన్ని అలా లాగి పట్టుకోవాలి. మీ యూరిన్ అర్జెంట్ అయింది, మోషన్ అర్జెంట్ అయింది, వెళ్ళడానికి ఇబ్బంది ఉంది ఇప్పుడు అనుకోండి, లాగి ఎలాగైతే పట్టుకుంటామో అలాగే మల ద్వారాన్ని మూత ద్వారాన్ని లాగి పైకి పట్టుకోండి. అలాగే ఉండండి. 1 2 3 4 5 అండ్ రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు రెండు కలిపి మూలబంధాన్ని జలాంధ్ర బంధాన్ని రెండు కలిపి ద్విబంధాస్ అంటాం. ఓకే, శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ జలాంధ్ర బంధ అలాగే మూలబంధ లాగి పట్టుకోండి. థ్రోట్ లాక్, యానస్ లాక్ రెండు లాగి పట్టుకోవాలి. శ్వాస వదిలేస్తూ చేయండి. అలాగే ఉండండి. 1 2 3 4 5 రిలాక్స్. వెరీ గుడ్. ప్రాణవాయువు పైకి వెళ్తూ ఉంటుంది, అపానవాయువు కిందకి వెళ్తూ ఉంటుంది. ఈ రెండు బంధాలు ఎప్పుడైతే వేసామో ప్రాణవాయువు కిందకి, అపానవాయువు పైకి, ఈ రెండు కలిసే ప్లేసే ఈ యొక్క మణిపూరకం. సో ఇక్కడ మనం సాధన చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఈ బంధాన్ని ద్విబంధాలు వేసినా కూడా మణిపూరక చక్రానికి మంచి జరుగుతుంది. నిండు శ్వాస తీసుకొని రిలాక్స్. ఇప్పుడు మనం అందరూ కూడా కపాలభాతి ఆది ముద్ర పెట్టుకోండి. ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్, ఐబీపీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సూర్యచంద్ర నాడి వేయం చేయండి. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, అలా 10 టైమ్స్ చేయండి. మిగతా వాళ్ళందరూ నిండు శ్వాస తీసుకోండి. సగ భాగం వదిలేసండి, మిగతా సగాన్ని చక్క వెరీ గుడ్. ఇంకొకసారి చేద్దాం. ఇన్హేల్, శ్వాస వదిలేస్తూ సగభాగం, మిగతా సగాన్ని స్పీడ్గా. రిలాక్స్. శ్వాస బాగా తీసుకోండి. నాభి దగ్గరికి 1 2 3 4 5 రిలాక్స్. వెరీ గుడ్. అలాగే ఉడ్యాన బంధం వేద్దాం. ఇప్పుడు నాభి స్థానం లాగి పట్టుకోవాలి. నిండు శ్వాస తీసుకో. శ్వాస వదిలేస్తూ నాభి దగ్గర లోపలికంటే వెళ్ళిపోవాలి. పొట్ట భాగం లాగి పెట్టి పట్టుకోండి. అలా పట్టుకోండి. శ్వాస తీసుకోండి. ఉండలేని వాళ్ళు నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇంకొక పర్యాయం పొట్ట భాగం లోపల లాగండి. అలాగే ఉండండి. 1 2 3 4 5 చక్కగా తీసుకోండి. నాభి దగ్గర శ్వాసను బాగా పంపించండి. ఒక్క బంధం వేద్దాం. అన్ని కలిపి మహాబంధం, జలాంధ్ర బంధ, మూలబంధ, ఉద్యానం అన్ని కలిపి. ఓకే, నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ చక్కగా నెక్ రీజన్ శ్వాస వదిలేసండి. నాభి దగ్గర శ్వాస వదిలేసండి. పొట్టపక్కన లాగండి. అలాగే ఇప్పుడు మూలబంధాలు లాగండి పైకి. చక్కగా అలాగే ఉండండి. జలాంధ్ర బంధ, మూలబంధ, ఉద్యాన బంధ మూడు కలిపి వేసాం, మహాబంధం అంటాం. అలాగే ఉండండి. ఉండగలిగిన సమయం 1 2 3 4 5. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు మూల బంధాన్ని రిలీజ్ చేయండి, ఉడ్యాన బంధాన్ని రిలీజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి
రిలాక్స్. వెరీ గుడ్. రిలాక్స్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు ఇది కొంచెం అడ్వాన్స్ కాబట్టి తెలుసుకోండి అంతే. ఈ 3 బంధాలు వేస్తే మీకు జఠరాగ్ని బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ కుండలి శక్తి, ఈ శక్తి కేంద్రాలన్నీ చక్కగా యాక్టివేట్ అవుతాయి. మూలబంధానికి స్వాదిష్టాన, మూలబంధ, మూలాధార, స్వాదిష్టాన. ఉద్యాన బంధ అంటే ఈ యొక్క మణిపూరక, అనాహత. అలాగే జలాంధ్ర బంధ అంటే విశుద్ధ ఆజ్ఞ. ఈ యొక్క 6 చక్రాలు, 3 బంధాలు, మహాబంధం వేసి ప్రాక్టీస్ చేస్తే ఇది అడ్వాన్స్ స్టేజ్ అనమాట. తెలుసుకోవడానికి కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను, అవి తెలుసుకోండి అంతే. రైట్. రిలాక్స్. నిండు శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు అందరూ కూడా ముద్ర, అంగుష్ట ముద్ర, మణిపూరక చక్రానికి సంబంధించి ఒకసారి చూడండి. లెఫ్ట్ అరిచేయి ఓపెన్ చేయండి, రైట్ తంబ ఓపెన్ చేయండి, అరిచేతిలో పెట్టుకోండి. లెఫ్ట్ అరిచేతిలో పెట్టండి, లెఫ్ట్ అరిచేతిలో పెట్టండి. ఇది ఫస్ట్ స్టెప్. 1. సెకండ్ స్టెప్ అలా నొక్కి పెట్టి ఉంచండి, ఆ వేలుని అలాగే నొక్కి పెట్టి ఉంచండి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి 4 వేళ్లతో ఆ యొక్క 2 లాక్ చేసాం కదా, అలా కప్పి ఉంచండి. మిగతా 4 వేలు ఉంటాయి కదా, ఇలా రిస్ట్ దగ్గర పట్టుకోండి. ఇది మణిపూరకం దగ్గర పెట్టుకోండి. శ్వాస తీసండి, నిండు శ్వాస తీసుకొని తీసండి. చేస్తుండండి అందరూ కూడా ఒక 5 పర్యాయాలు. మళ్ళీ చూడండి. లెఫ్ట్ అరిచేయి ఓపెన్ చేయండి, అరిచేతిలో పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇలా మూసి ఉంచండి. 4 వేళ్లతో రెస్ట్ దగ్గర పెట్టుకోండి, నాభి దగ్గర పెట్టుకోండి. మణిపూరక చక్ర ప్రాంతంలో 5 నుంచి 6 అంగుళాల దూరంలో పెట్టుకొని శ్వాస నాభి దగ్గర పంపిస్తూ ఉండండి. అలా చేస్తూ ఉండాలి, ఎవరు గమనానికి రాకూడదు. అలా చేస్తూనే ఉండండి. ఇవి మూలాధారం నుంచి ఆగ్నేయ చక్రం వరకు, సహస్రాల వరకు 7 చక్రాలని చెప్పుకున్నాము. ఇది అష్టాంగ యోగాన్ని మనం పాటిస్తే ఉన్నత స్థితి నుంచి, అంటే ఉన్న స్థితి నుంచి, అంటే ఇక్కడ మనందరం మూలాధారంలోనే ఉన్నాం. మూలాధారం ఇంకా అట్టడుగు స్థానంలో ఉన్నాం. అంటే మూలాధారం అంటే తిండి, నిద్ర, సుఖం, ఇవే చూసుకుంటాం మనం. అంతవరకు వాటిలోనే ఉన్న వాళ్ళందరూ మూలాధారంలోనే ఉంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే అష్టాంగ యోగాన్ని పట్టుకోవాలి. సో మనకి ఈ లమ్, వం, రం 3 చక్రాల మీద సాధన చేద్దాం. చక్కగా చూడండి. చక్రాలు 4 దళాలు, 6 దళములు, ఇక్కడ 10 దళములు. ఓకే. ఇక్కడ కలర్ వచ్చే రెడ్ కలర్, లమ్ రెడ్ కలర్, 4 పెటల్స్, 4 పెటల్స్ లమ్ రెడ్ కలర్, ఇది గుర్తుపెట్టుకోండి. 6 పెటల్స్ వమ్, అలాగే ఆరెంజ్ కలర్. ఇక్కడ 10 పెటల్స్ చూడండి, 10 పెటల్స్ రమ్, అలాగే వర్షాకాలం మేఘం కలర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. ఓకే, అందరూ వచ్చేసండి. అలాగే ముద్ర అలాగే ఉంచుకోండి. అదే ముద్రలో పెట్టుకోవచ్చు, లేకపోతే జ్ఞాన ముద్ర పెట్టుకోండి. ఓకే, జ్ఞాన ముద్ర పెట్టుకోవచ్చు, అదే ముద్ర పెట్టుకుని అంగుష్ట ముద్ర అలా పెట్టుకోండి. చేస్తూ ఉండండి. అందరూ కూడా జ్ఞాన ముద్ర పెట్టుకున్న వాళ్ళు అంగుష్ట ముద్ర మీరు పెట్టుకోండి. మణిపూరక చక్ర. క్లోజ్ యువర్ ఐస్. పూర్తిగా మిమ్మల్ని మీరు గమనించుకోండి సాధక మిత్రులారా. ప్రశాంతంగా కూర్చోండి. మీ శరీరాన్ని, మనస్సుని కూడా పూర్తిగా సిద్ధం చేయండి. పూర్తిగా శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తిగా రిలాక్స్ అనుకోండి. రిలాక్స్, 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 పూర్తి రిలాక్స్ అనుకోండి. అలాగే చక్కగా మనలో ఉన్నటువంటి ఆలోచనలు, టెన్షన్స్, ఒత్తిడి, చికాకు లాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా పూర్తిగా శ్వాసను బయటకు వదిలేయండి. అద్భుతమైన ప్రాణశక్తి, ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా
లోపలికి వెళ్తున్నట్టుగా శ్వాసను లోపలికి తీసుకోండి. అలాగే శ్వాస వదిలేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి హరిషడ్వర్గాలన్నీ కూడా, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా శ్వాసను పూర్తిగా వదిలేసేయండి సాధక మిత్రులారా. అలాగే వాటి స్థానంలో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి సద్గుణాలన్నీ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేస్తూ శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఈ శరీరమే నేను అనే భావనని బయటికి పంపిస్తురండి. అలాగే శ్వాస లోపల తీసుకుంటూ నేను ఆత్మస్వరూపుడిని అనే భావనని లోపలికి ఎంటర్ చేస్తురండి. పూర్తిగా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా శరీరాన్ని, మనసును కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నాం. అలాగే మీ శరీరము, మనసు, బుద్ధి అన్నీ కూడా ఒక స్వచ్ఛమైన ఒక స్ఫటికంలా చూస్తురండి. పూర్తిగా అలా విజువలైజ్ చేస్తురండి. అలాగే మీ బుద్ధిని తీసుకుని వెళ్ళి మూలాధారం చక్రం దగ్గర ఉంచండి. ఫోకస్ ఆన్ మూలాధార చక్ర. విజువలైజ్ యువర్ మూలాధార చక్ర. పృథ్వీ తత్వాన్ని కలిగినటువంటి 4 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. 4 పెటల్స్ లోటస్ పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఒక 4 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. ఒక తామర పువ్వులాగా అలా ఉన్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి. ఆ 4 రేఖల పద్మములు రెడ్ కలర్ ఎనర్జీని పూర్తిగా విజువలైజ్ చేయండి. అలాగే చూస్తూ ఉండండి సాధక మిత్రులారా. ఈ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి, వైటల్ ఫోర్స్ ఒక తెల్లని కాంతిలాగా మన శిరస్సు నుంచి లోపలికి ప్రవేశించి పూర్తిగా మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఎనర్జీని తాకుతున్నట్టుగా భావన చేయండి. చక్కగా మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఎనర్జీ పూర్తిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. చక్కగా ఒక బాల్ రూపంలో ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఒక బంతిలాగా అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ రెడ్ కలర్ బంతి నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణము, ప్రతి సెల్ కూడా పూర్తిగా తాకుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది. పూర్తిగా శరీరము, మనసు కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చి పూర్తిగా సాధనలోకి ముందుకు వెళ్తున్నాం. శరీరంలో వస్తున్నటువంటి ఆ వైబ్రేషన్స్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాం. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. శరీరంలోని ప్రతి కణము కూడా పూర్తిగా రెడ్ కలర్లోకి మారిపోతున్నట్టుగా భావన చేయండి. ఆ మూలాధారంలో ఉన్నటువంటి గణపతి రెడ్ కలర్ గణపతి, హేరంబ గణపతి పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. గణపతి యొక్క ఆశీస్సులు తీసుకుందాం. నిండు శ్వాస తీసుకోండి. ఓం గం గణపతయే నమః.
గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఆ మూలాధార చక్రం 4 పెటల్స్ పూర్తిగా యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మూలాధార చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. లం అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. లం 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 లం. లం 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 లం. లం 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 లం. పూర్తిగా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి సాధక మిత్రులారా. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం లాంటి 4 రేఖల పద్మము పూర్తిగా ఒక తామర పువ్వు అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఇంకా ప్రకాశవంతంగా శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఈ అన్నమయ కోశం అంతా కూడా పూర్తి శక్తివంతమవుతుంది. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నేను చాలా స్థిరంగా ఉన్నాను, నేను చాలా భద్రంగా ఉన్నాను, నేను భూమితో అనుసంధానం అవుతున్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నాలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి మంచి జరుగుతున్నట్టుగా భావన చేస్తూ పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి కిందగా ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి ఆ కుండలి శక్తి, ఆ ప్రాణశక్తి సుషుమ్నాలోకి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేయండి. సుషుమ్నాలోకి ఎంటర్ అయ్యి ఆ మూలాధార చక్రం నుంచి ఒక తెల్లని కాంతిలాగా స్వాదిష్టాన చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి. స్వాదిష్టాన చక్ర పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. నీటి తత్వాన్ని కలిగినటువంటి 6 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. 6 పెటల్స్ లోటస్, అక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ ఎనర్జీ పూర్తిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఆరెంజ్ కలర్ ఆ బంతి నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్లని కూడా అలా తాకుతున్నట్టుగా భావన చేయండి. పూర్తి వైబ్రేషన్స్ వస్తున్నాయి, శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది. ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ యొక్క స్థితిని అనుభవించండి. ప్రతి కణము, ప్రతి సెల్ కూడా పూర్తిగా ఆరెంజ్ కలర్లోకి మారిపోతున్నట్టుగా చూడండి. పూర్తిగా విజువలైజ్ చేయండి. శరీరం అంతా శక్తివంతమవుతుంది. ఆ స్వాదిష్టాన చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. వం అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. వం 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 వం.
వం 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 పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఆ స్వాదిష్టాన చక్రం నెమ్మదిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ఆ మార్పుల్ని గమనించండి. స్వాదిష్టాన చక్ర 6 పెటల్స్, 6 రేఖల తామర పువ్వును విజువలైజ్ చేయండి. అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి విష్ణు అధిదేవతగా ఉన్నారు. పూర్తిగా 6 రేఖలు అరిషడ్ వర్గాలకి ప్రతీక అయినటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలకు ప్రతీక అయినటువంటి 6 రేఖల పద్మం అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా మూలాధార చక్రానికి అలైన్ అవుతున్నట్టుగా, పూర్తిగా ట్యూన్ అవుతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఇంకా ప్రకాశవంతంగా, పూర్తిగా ఆ కాంతి పూర్తిగా శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా, శరీరం అంతా ఆరెంజ్మయం అయిపోతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి. శరీరంలో ఆ ఎనర్జీని పూర్తిగా అలాగే ఎంజాయ్ చేస్తూ రండి సాధక మిత్రులారా. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నాలో ఉన్న కోరికలన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. అందరితోనూ కూడా ప్రేమ, దయతో ఉంటున్నాను. ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. నాకున్నటువంటి అన్ని సమస్యలు దూరం అయిపోతున్నాయి. నేను చాలా శక్తివంతుడిగా తయారవుతున్నాను. పూర్తిగా అనుభవించండి. ఆ స్థితిని పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి, ఆ ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఫోకస్ ఆన్ మణిపూరక చక్ర, 10 పెటల్స్, లోటస్, అగ్నితత్వాన్ని కలిగినటువంటి 10 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి వర్షాకాల మేఘం కలర్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని విజువలైజ్ చేయండి. పూర్తిగా ఆ ఎనర్జీ యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి. వర్షాకాల మేఘం కలర్లో ఉన్నటువంటి ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి సెల్లని కూడా పూర్తిగా తాకుతున్నట్టుగా భావన చేయండి. శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది. పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రులారా. ఆ మణిపూరక చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం. రమ్ అనే బీజ మంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి. రమ్ 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 రమ్. రమ్ 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 రమ్
రం 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 రం. పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక మిత్రులారా. ఆ మణిపూరక చక్రం నెమ్మదిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి. దశ ప్రాణాలకి ప్రతీక అయినటువంటి 10 రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి. ఆ 10 రేఖల పద్మము అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఇంకా ప్రకాశవంతంగా శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణము కూడా పూర్తిగా ఆ కలర్లతో నిండిపోతున్నట్టుగా భావన చేయండి. వర్షాకాల మేఘం కలర్లోకి పూర్తిగా శరీరం అంతా పూర్తి కలర్తో నిండిపోతున్నట్టుగా భావన చేయండి. ఆ మూలాధార స్వాదిష్టాన చక్రాలకి ఈ మణిపూరక చక్రం ఎలైన్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఇలా అనుకోండి సాధక మిత్రులారా, నేను చాలా శక్తివంతుడిగా ఉన్నాను, నా శక్తిని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను, నేను అందరితోనూ కూడా సఖ్యంగా ఉండగలుగుతున్నాను, నాలో ఉన్న ఎనర్జీని పూర్తిగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, పూర్తిగా అందరితోనూ కూడా చక్కగా బ్యాలెన్స్గా నా యొక్క కోరికలను కంట్రోల్ చేసుకుని అందరూ సమాజానికి కావలసినటువంటి అన్ని విషయాల్లోనూ నేను చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాను, నేను చాలా శక్తివంతుడిగా ఉన్నాను అనుకుంటూ ఆ యొక్క మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, ఆ కుండలిని శక్తి ఒక తెల్లని కాంతిలాగా మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ శక్తితో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి. అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా విశుద్ధ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఆ శక్తితో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేస్తూ ఆ విశుద్ధ చక్రం నుంచి ఆ ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా పూర్తిగా ఆజ్ఞా చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి. ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి ఆ క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీతో పూర్తిగా అనుసంధానం అవుతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకులారా. ఆజ్ఞా చక్ర త్రివేణి సంగమ స్థానం గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమ స్థానంలో ఆజ్ఞా చక్ర ప్రాంతంలో సద్గురుదేవులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ధ్యాన రూపంలో దర్శనమిస్తున్నట్టుగా పూర్తిగా ధ్యాన రూపంలో అందరికీ దర్శనమిస్తున్నారు. మూలాధారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆజ్ఞా చక్రం వరకు వారే మనందరికీ ఆ శక్తిని ఇచ్చి పైకి తీసుకువెళ్తున్నట్టుగా భావన చేయండి. వారి యొక్క అభయహస్తం నుంచి మనకి ఆశీస్సులు అందిస్తూ ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి సద్గురుదేవులు అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేయండి. స్వామీజీ వారి యొక్క నిలువెత్తు రూపాన్ని దర్శిస్తూ వారి యొక్క పాదకుడికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ ఆ పాదుకుల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖలు దర్శిస్తూ పాదుగా ప్రార్థన చేద్దాం. నిండు శ్వాస తీసుకోండి. శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. చక్కగా అందరూ కూడా ఒకసారి ముద్రను సడలించుకోండి. రెండు చేతులు కొద్దిగా అలా రఫ్ చేయండి. కుడి అరి చేతులు భూమి స్పర్శ చేయండి. హరికి
ఓం తత్సత్. అలాగే రెండు చేతులు కూడా జ్ఞాన ముద్రలో పెట్టుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. పూర్తిగా శరీరాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ శ్వాసను గమనించండి. నెమ్మదిగా పాదాల నుంచి శిరస్సు వరకు ప్రతి భాగాన్ని కూడా, ప్రతి ఆర్గాన్ని, ప్రతి ఏరియాని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ అనుకోండి. అలాగే పాదాలు రిలాక్స్ చేసుకోండి. చీలమండల దగ్గర అలా కొద్దిగా టైట్ అండ్ రిలీజ్ చేయండి. హాఫ్ మజిల్ టైట్ అండ్ రిలీజ్. నీస్ మోకాళ్ళు టైట్ అండ్ రిలీజ్. ఈ యొక్క సీటు భాగం టైట్ అండ్ రిలీజ్. అలా ప్రతి ఏరియాని ఒకసారి విజువలైజ్ చేస్తూ అలా టైట్ చేస్తూ రిలీజ్ చేయండి. మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. రెండు చేతులు బాగా రఫ్ చేయండి. ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేస్తూ నెమ్మదిగా చేతులు రేఖలు చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఏతత్ ఫలం సద్గురు చరణారవిందార్పణమస్తు.